హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ రాజరాజేశ్వరి గారు రచించిన పరిష్కారం. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? సుశీలకు పెళ్ళై 30 సంవత్సరాలైనా అత్త శేషమ్మ అంటే ఎప్పటికీ భయమే. ఆవిడికి ఏదైనా చెప్పాలన్నా, పని చేయించుకోవాలన్నా సూటిగా చెప్పదు. పెడసరంగా వెటకారంగా మాట్లాడుతుంది. తన అభిప్రాయాలు ఎదుటివారికి నచ్చుతాయో లేదో కూడా ఆలోచించకుండా బలవంతాన వారి నెత్తిన రుద్దుతుంది. ఇంత వయసొచ్చినా కమాండింగ్ పవర్ కాస్త కూడా తగ్గలేదు. ప్రతి చిన్న విషయానికి కోడలితో గొడవపడి తన అత్త స్థానబలాన్ని నిలబెట్టుకుంటూనే ఉంటుంది. ఆవిడ ధోరణికి సుశీల చాలా బాధపడుతుంది. ఇంత వయసు వచ్చినా తనకి అత్తగారు తన మీద అజమాయిషి చేస్తూనే ఉంది. రేపు కోడలొస్తే ఆ అమ్మాయి ముందు ఇలాగే తిడితే తనకి విలువ గౌరవం ఉంటాయా? ఒకసారి భర్త ముందు వాపోతే అతడు తేలికగా నవ్వుతూ, మా అమ్మ నిన్ను తిడితే నువ్వు కోడల్ని తిట్టు సరిపోతుంది అన్నాడు. ఎప్పుడు శాంతంగా ఉండే సుశీలకు చర్రున కోపం వచ్చింది. ఇన్నాళ్లుగా నేను మీ అమ్మ వలన పడే బాధ నా వల్ల కోడలు కూడా పడాలా? ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అంది. సుశీల కొడుకు కృష్ణమూర్తికి సంబంధాలు వస్తున్నాయి. కానీ శేషమ్మ ఏదీ పడనివ్వటం లేదు. సుశీలకు మంచి సంబంధం చూసి సెటిల్ చెయ్యాలని కోరిక. ఆ మాట భర్తతో అంటూ ఉంటే శేషమ్మ చెవిలో పడ్డాయి. కొడుకు పెళ్లి చేసి అత్త పెత్తనం చేద్దామనుకుంటున్నావా? నీ పెత్తనం నేను బ్రతికుండగా సాగదు అంది కోడలితో హెచ్చరికగా. సుశీల మొహం చిన్నబోయింది. ఎంత అనుకువగా ఉన్నా ఈవిడికి నా మీద ఎందుకంత కోపం అనుకుంది. ఒక సంబంధం అందరికీ నచ్చింది. శేషమ్మకి కట్నం నచ్చితే సుశీలకు ఆ అమ్మాయిలో చలాకీతనం, కలివిడితనం బాగా నచ్చాయి. కృష్ణమూర్తికి ఆ అమ్మాయి అందం నచ్చింది. మొత్తానికి ఆ సంబంధం ఏ గొడవ లేకుండా సెటిల్ అయ్యింది. సుశీల భర్త సుశీలను పక్కకు పెట్టి ప్రతి చిన్న పనికి తల్లినే సలహా అడగసాగాడు. పెళ్లిలో తల్లి ఏ గొడవ పెట్టక శాంతంగా ఉంటుందని అతడి ఆలోచన. పెళ్లివారందరికీ మర్యాద ఒకెత్తు చేస్తే శేషమ్మకి ప్రత్యేకంగా మర్యాదలు చేశారు. శేషమ్మకి పెళ్లివారు బాగా నచ్చారు. అయితే సుశీలతో గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండటం నచ్చలేదు. ఏదో ఒక వంకతో కోడలి మీద అరుస్తూనే ఉంది. ఈ విషయం పెళ్లికూతురు శిరీష దృష్టిని దాటిపోలేదు. పరిస్థితిని ఆకలింపు చేసుకుంది. అత్తగారి కన్నా శేషమ్మని మంచి చేసుకుంటే రోజులు సాఫీగా గడుస్తాయని గ్రహించుకుంది. సుశీలకి కోడలతో సరదాగా కబుర్లు చెప్పాలని, ప్రేమగా చూసుకోవాలని కోరిక. కాని శిరీష సుశీలను అస్సలు పట్టించుకోక తెల్లారి లేచి శేషమ్మ వెనకాలే తిరుగుతూ అమ్మమ్మ అంటూ ఆవిడతో కబుర్లు చెబుతూ పనిలో సాయం చేస్తూ ఆవిడ చుట్టూనే తిరగటంతో శేషమ్మకి శిరీష అంటే వల్లమాలిన అభిమానం కలిగింది. ప్రతి విషయానికి శిరీషని సలహా అడగటం, తను చెప్పినట్లే చేయటం మొదలుపెట్టింది. శిరీష గొడవలో పడి సుశీలను తిట్టటం మానేసింది. సుశీలకు అత్తగారిలో కలిగిన ఈ మార్పు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించినా శిరీష ప్రవర్తనకు చాలా బాధ అనిపించింది. తన వైపు చూడదు, మాట్లాడదు, ఏదైనా అడిగినా ముభావంగా జవాబిస్తుంది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. శేషమ్మకు ఉపవాసం. శిరీషను పిలిచి, నేను గుడికి వెళ్తానే అమ్మాయి అంది. నేను కూడా రానా అమ్మమ్మ అంది శిరీష. వద్దులేవే, నిన్నంతా తలనొప్పి అన్నావు కదా, ఈరోజు జనాలు ఎక్కువ ఉంటారు, ఆలస్యం అవుతుంది, నేను ఒక్కదాన్నే వెళ్తాను అంది బయలుదేరుతూ. సరే అమ్మమ్మ, జాగ్రత్త మరి అని గుమ్మం వరకు సాగనంపింది శేషమ్మని. ఇదంతా గమనిస్తున్న సుశీల ఉక్రోషం పట్టలేకపోయింది. తలంచుకొని లోపలికి వెళ్లబోతున్న శిరీషని, ఇటురా నీతో మాట్లాడాలి అని గద్దించి పిలిచింది. నిన్ను ఏనాడైనా కష్టపెట్టానా? పల్లెత్తు మాటన్నానా? ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు అస్సలు లక్ష్య పెట్టక లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నావు. నా అత్తగారితో ఎన్నో అగచాట్లు పడ్డాను. ఏనాడూ నాతో సౌమ్యంగా మాట్లాడి అరగదు. ఈ రోజుకు కూడా నాలోని శత్రువునే చూస్తుంది. అటువంటి ఆవిడ పట్ల అతి చనువు, ప్రేమ కురిపిస్తున్నావు. నా మనసు ఎంత బాధపడుతుందో నీకు అర్థం కాదు అంది వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ. శిరీష చటుక్కున వంగి అత్తగారి కాళ్లకు దండం పెట్టింది.
మీ మనసు కష్టపెడితే నన్ను క్షమించండి అత్తయ్య. మిమ్మల్ని ఆవిడ బారి నుంచి రక్షించడానికే మీతో ఇలా ప్రవర్తిస్తున్నాను అంది. కోడలి మాటలకు సుశీల నమ్మలేనట్లు చూసింది. అదెలా అంటూ. నేను సైకాలజీలో డిగ్రీ చేశాను అత్తయ్య. పెళ్లి చూపుల నుండి పెళ్ళయి వచ్చే వరకు అంతా గమనించాను. కోడలిగా మీరు మంచివారే కావచ్చు, కానీ ఆవిడను మంచి చేసుకోవటంలో విఫలమయ్యారు. చిన్నప్పుడే ఆవిడ భర్త పోవటం వలన అభద్రతాభావం, తెలియని ఒంటరితనం, సంతోషంగా ఉన్నవారిని చూస్తే ఆవిడలో ఒక విధమైన జలసి ప్రవేశించాయి. మీరు తన కొడుకుని కొంగున కట్టుకొని తననెక్కడ దూరం చేస్తారేమోనని అంతర్గతంగా భయం. దీని మూలంగా ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టారు. కనీసం మీరైనా ఆవిడికి సలహాలు చెప్పి చనువుగా వెనకాల తిరిగితే ఆవిడ మిమ్మల్ని ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆవిడ కసిరినా తిట్టినా మీలో మీరే కుమిలిపోయి ఆవిడ పిలిస్తే కానీ ఆవిడ ఛాయలకు వెళ్లరు. ఇది ఆవిడ భయం అనుకోలేదు, తిరస్కారం అనుకుంది. అందుకే మిమ్మల్ని ఎప్పటికీ తన అదుపులో ఉంచుకొని సాధింపులు ఆయుధంగా వాడుతోంది. సుశీల ఆశ్చర్యంగా వింటోంది. ఇవన్నీ నీకెలా తెలుసు? అమ్మమ్మ గారిని నిశితంగా పరిశీలించి ఆవిడ సైకాలజీ గ్రహించాను. నేను నిశితంగా పరిశీలించి మీదట మీతో చనువుగా ఉండి మీతో సరదాగా మాట్లాడితే ఆవిడలో మీ మీదున్న అయిష్టత ద్వేషంగా మారే అవకాశం ఉంది. అందుకే నేను అమ్మమ్మగారి పక్షాన చేరి ఆవిడ ప్రేమను పొందాను. మిమ్మల్ని పట్టించుకోకపోవటం, దూరం పెట్టడం, అత్తగారిగా మీకు విలువ ఇవ్వకపోవటం ఆవిడ అహాన్ని సంతృప్తిపరిచాయి. ఆవిడకి నచ్చినట్లు ప్రవర్తిస్తూ పూర్తిగా నా వశంలోకి తెచ్చుకున్నాను. ఇదివరకులా మిమ్మల్ని సాధించడం మానుకున్నారు. కొన్ని రోజులకు ఆవిడ కోపం మా మీద జాలిగా మారుతుంది. ద్వేషం స్థానంలో అభిమానం కలుగుతుంది. సుశీల నమ్మలేనట్లు వింటోంది. అత్తగారు తనని ప్రేమగా చూసుకునే రోజు వస్తుందా? సాధ్యమా ఇది? సుశీల ఆలోచనలో ఉండగానే శేషమ్మ గుడి నుండి తిరిగి వచ్చింది. అది గ్రహించిన శిరీష గొంతు పెంచి అత్తగారి మీద అరవటం మొదలుపెట్టింది. మీరు నాకు చెప్పక్కర్లేదు, నా మంచి చెడ్డ నాకు తెలుసు. ఇంకోసారి నా విషయాల్లో కల్పించుకుంటే బాగుండదు అంటోంది. ఈ మాటలు వింటున్న శేషమ్మకి శిరీష మీద మొదటిసారిగా కోపం వచ్చింది. కోడలి ముందు తలంచుకొని మౌనంగా నిలబడ్డ సుశీలను చూసి మనసు కరిగింది. శిరీష, నీకెంత ఇష్టం లేకపోయినా అత్తగారితో అలానా మాట్లాడటం? అది వెర్రిబాగుల్ది. మాట పడటమే కానీ అనడం తెలియదు. కొంచెం నెమ్మదిగా చెప్తే అదే వింటుంది అంది లోపలికి వెళ్తూ. సుశీల తన చెవులను తానే నమ్మలేకపోయింది. అత్తగారిని తన కోడలు మార్చిందా, లేక ఆ దేవుడే మార్చాడా? నిజంగా శిరీష చెప్పినట్లు తనకి మంచి రోజులొచ్చాయా? శిరీష వైపు అభిమానంగా చూసింది సుశీల. శిరీష నవ్వుతూ, ఇది ప్రారంభం మాత్రమే. ఆవిడ ప్రేమ వర్షంలో మిమ్మల్ని పూర్తిగా తడిపేస్తాను అంది శేషమ్మ పిలుపుకు లోపలికి వెళ్తూ. సుశీల మనసు కోడలి పట్ల అభిమానంతో నిండిపోయింది, తన సమస్యకు పరిష్కారం చూపినందుకు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.